ఇరాన్తో యుద్ధం అమెరికా అసలు లక్ష్యం వేరేలా ఉంది. ఇరాన్లో నాయకత్వం మార్పే లక్ష్యంగా ఎలాంటి కవింపు లేకపోయినా అమెరికా, ఇజ్రాయెల్ కూడా బలుపుకొని యుద్ధానికి దిగాయి. బాంబులు, ఆత్మాహుతి డ్రోన్లతో పాటు అనేక ఖరీదైన అత్యాధునిక ఆయుధాలతో దాడి చేసిన ఇరాన్ అగ్రనాయకత్వాన్ని తుడిచిపెట్టాయి. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పైన చమురు సంపన్న గల్ఫ్ ప్రాంతాల్లోని అమెరికా స్థావరాల మీద ఇరాన్ దాడులు చేసింది. యుద్ధం తీవ్రతరం అవుతున్న మున్ముందు మరింత భారీ ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తెచ్చిపెట్టనుంది. విధ్వంస బీభత్సాలను సృష్టించనుంది. కాల్పులు విరమించి ఉద్రిక్తలను తగ్గించుకోవాలని అంతర్జాతీయ సమాజం కోరుతున్నా పట్టించుకొని అమెరికా, ఇజ్రాయెల్ సామ్రాజ్య విస్తరణ, ప్రపంచాధిపత్యం కోసమే ఆరాటపడుతున్నాయి. శాంతియుత ప్రయోజనాలకు, పౌర విద్యుత్ అవసరాలకు మాత్రమే అణు ఇంధన శుద్ధి సామర్థ్యాన్ని సమకూర్చుకుంటున్నామని ఇరాన్ మొదటి నుంచి చెబుతుంది. కానీ ఈ ముసుగులో ఆ దేశం అణ్వస్త్ర తయారీకి కావలసిన యురేనియంను సిద్ధం చేస్తుందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్తో కలిసి అమెరికా దాడికి దిగింది. కానీ అమెరికా అసలు లక్ష్యం వేరు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పశ్చిమాసియాలోని చమురు నిల్వలే చోదక శక్తులు ఆ నిల్వలను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని అమెరికా ఆకాంక్షిస్తుంది. దానికి ఇరాన్ నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతుంది. చమురు నిల్వలపై నియంత్రణ సాధించడం ద్వారా చైనా, ఇండియా, ఆగ్నేసియా, ఐరోపా వంటి ఆయిల్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలను అదుపులో చేసి తన ప్రపంచాధిపత్యాన్ని నిలబెట్టుకోవాలని అమెరికా ఆశిస్తుంది. ముఖ్యంగా చైనా ఎదుగుదల వల్ల తన ప్రాధాన్యం తగ్గుతుందని అమెరికా గుర్తించింది. అందుకే ప్రపంచాధిపత్యం కోసం అమెరికా ప్రస్తుతం యుద్ధానికే ప్రాధాన్యాన్ని ఇస్తుంది. ఇజ్రాయెల్ దీనికి ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఇక ఇరాన్ పై నిరుడు జూన్ లో 12 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కలిసికట్టుగా దాడులు చేశాయి. దానికి ప్రతిగా ఇరాన్ అప్పట్లో ఇజ్రాయెల్లోని 400 స్థలాలపై క్షిపణి దాడి చేసింది. అయినా యుద్ధంలో తాము గెలిచామని, ఇరాన్ అణు కేంద్రాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది అమెరికాలోని చమురు సంస్థలను కానీ, యోధు వర్గాన్ని కానీ సంతృప్తి పరచలేకపోయింది. పశ్చిమాసియా చమురు నిల్వలను పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకోవడమే ఈ వర్గాల లక్ష్యం. ఇరాన్తో యుద్ధం అమెరికా అసలు లక్ష్యం వేరు. ఇరాన్ మొదటి నుంచి అణ్వాయుధాలను తయారు చేయబోమని స్థిరంగా చెప్తూనే ఉంది. ఈ మేరకు సమగ్ర సంయుక్త కార్యాచరణ ప్రణాళిక ఒప్పందంపై సంతకం చేసింది కూడా. అయితే ట్రంప్ 2010లో దీని నుంచి వైదొలిగి గతంలో కన్నా కఠినమైన ఆంక్షలు విధించారు. అమెరికా పనిగట్టుకుని ఇరాన్ కరెన్సీ పతనమైనట్టు చేయడం వల్ల అక్కడ నిరసనలు మిన్నంటాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ స్వయంగా చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను మరింత రెచ్చగొట్టడానికి అమెరికా రహస్యంగా వేల సంఖ్యలో స్టార్లింక్ టెర్మినల్స్ ను ఇరాన్ కు పంపిందని నేషనల్ ఎండోమెంట్ ఆఫ్ డెమోక్రసీ అధ్యక్షుడు అమెరికా కాంగ్రెస్ ముందు వెల్లడించారు. నిజానికి ఇటీవల ఒమన్లో జరిగిన చర్చలు అణు ఇంధన శుద్ధిపై ఇరాన్ ఒక ఒప్పందానికి సిద్ధంగా ఉందని సూచించారు. సంధి ప్రయత్నాల్లో పురోగతి కనిపించడంతోనే ఇరాన్ పై అమెరికా దండయాత్రకు దిగిందే తప్ప చర్చలు స్తంభించుకోవడం వల్ల కాదని అర్థమవుతుంది. ఇరాన్ చమురు వనరులపై ఆర్థిక, రాజకీయ నియంత్రణ సాధించాలని అమెరికా భీష్మించింది. పశ్చిమాసియాలో తన బంటు అయిన ఇజ్రాయెల్ ఆధిపత్యాన్ని ఇరాన్ అంగీకరించకపోవడం అమెరికా కూడా నచ్చలేదు. అందుకే సంధికి సిద్ధమంటున్న ఇరాన్ పై దాడి చేసింది. ఇక పశ్చిమాసియాలో తానే ప్రబల శక్తిగా నిలవాలని ఇజ్రాయెల్ చూస్తుంది. తాను కోల్పోతున్న ఏకధ్రువ ఆధిపత్యాన్ని ఎలా అయినా సరే నిలబెట్టుకోవాలని అమెరికా లక్షిస్తుంది. ఆ లక్ష్య సాధనకే చమురు నిల్వలపైన చమురు ఉత్పత్తి దేశాల సంఘం OPEC+ మీద నియంత్రణ సాధించాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో దానికి ఇరాన్ పెద్ద అండగా మారింది. ఇరాన్లోని 1953లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మహమ్మద్ మొసాడమ్ చమురు సంస్థలను జాతీయం చేశారు. అప్పుడు అమెరికా ఆయనను అధికారం నుంచి కూలదోసింది. తాను చెప్పినట్లు వినే రాజు రేజా పహ్లావిని సింహాసనంపై కూర్చోబెట్టింది. ఆ నిరంకుశ రాజరిక పాలనకు వ్యతిరేకంగా 1979లో ఇరాన్లోని ఇస్లామిక్ విప్లవం వచ్చింది. ఇలా ఇరాన్ నిరంతరం అమెరికా సామ్రాజ్యవాదాన్ని, ఇజ్రాయెల్ జియోనిస్టు ప్రభుత్వాలను వ్యతిరేకిస్తూనే ఉంది. కానీ పశ్చిమాసియాలోని సున్నీ రాజ్యాలతో షియా దేశమైన ఇరాన్కు వైరుధ్యం ఉండడంతో ఒంటరి పోరు సాగించాల్సి వస్తుంది. చమురు సంపన్న గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైట్, బెహ్రాన్, ఖత్తర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్లు సున్నీ శాఖకు చెందినవి. వాటిలో అనేకం ఇజ్రాయెల్తో సయోధ్యకు ఉద్దేశించిన అబ్రహాం ఒప్పందాలపై అమెరికా ప్రోద్బలం వల్ల సంతకాలు చేశాయి కూడా. రష్యా, చైనాలు ఇరాన్కు రక్షణ, క్షిపణి సాంకేతికలను అందిస్తున్నాయి. కానీ ఏళ్ల తరబడిగా అమెరికా ఆర్థిక ఆంక్షలను గురవుతున్న ఇరాన్ అగ్రరాజ్యాన్ని ఎదిరించగల స్థితిలో లేదు. ఆర్థికంగా, సైనికంగా స్వతంత్ర పంథాను అనుసరిస్తూ తమకు లొంగని దేశాలను ఇరాక్, సిరియా, లిబియా, లెబనాన్ను నాశనం చేయడమే అమెరికా ఇజ్రాయెల్ ఉమ్మడి వ్యూహం. అమెరికా యుద్ధానికి పెత్తనం చెలాయింపునకు అలవాటు పడింది. ఆధిపత్యం దాని వ్యసనమైపోయింది. అధునాతన ఆయుధాలు, కృత్రిమ మీద అమెరికా ఆధిపత్య కాంక్షకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి.
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రపంచం నిరసిస్తున్నా అంత మాత్రానికే శాంతి, అంతర్జాతీయ చట్టాల పట్ల నిబద్ధత తిరిగి వస్తాయని ఆశించలేదు. అమెరికా సామ్రాజ్యవాదం ధోరణిలో మార్పు వచ్చే వరకు ఈ యుద్ధం ప్రతిఘటనలు చక్రం కొనసాగుతూనే ఉంటాయనేసి అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ విశ్లేషక రంగ నిపుణులు చెప్తున్నారు.